కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. రిటైర్మెంట్ గురించి ప్రశ్నలు అడిగిన విలేకరులపై ఫైర్ అయ్యాడు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ తాను సమాధానం చెప్పనని కస్సుమన్నాడు. ఇంగ్లాండ్తో తొలి వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇది చోటు చేసుకుంది. తన పేరవ ఫామ్ గురించి అడిగినప్పుడు చిరాకపడ్డాడు. క్రికెటర్ కెరీర్లో ఆటపోట్లు సహజమని, ప్రతి ఫార్మాట్, సిరీస్ కొత్త సవాళ్లు అని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి వస్తున్న ఊహాగానాలను పట్టించుకోనన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఇంగ్లాండ్తో జరిగే వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీపై మాత్రమే ఉందని అన్నాడు. మీరు అడిగిన వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో కోప్పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏమి జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనంటూ వ్యాఖ్యానించాడు. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలోనూ రోహిత్ సహనం కోల్పోయినట్లు కనిపించింది. మీరు కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ కు దిగగలరా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇదేం ప్రశ్న? ప్రతి సిరీస్ కూడా కొత్తదే. ఇలాంటి వాటికి సమాధానం ఇవ్వనంటూ మండిపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ చెప్పిన విషయాన్ని అడిగినప్పుడు కూడా హిట్ మ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీసీఐ రోహిత్ కు సూచించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. దీనిపై ప్రశ్నించినప్పుడే రోహిత్ అసహనంగా కనిపించాడు. ఇక షమి ఫిట్నెస్ కు సంబంధించిన ప్రశ్నలకు కూడా హిట్ మ్యాన్ ఫైర్ అవ్వడం ఆశ్చర్యపరిచింది. షమి ఇంటర్నేషనల్ కంబ్యాక్ ఇచ్చే ముందు దేశవాళీలో పెద్దగా సత్తా చూపించలేకపోయాడని ఓ విలేకరి ప్రశ్నించగా రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. కొన్ని దేశవాళీ మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను జడ్జ్ చేయొద్దన్నాడు. గత 10 ఏళ్లలో షమి నిలకడగా ఆడుతూ ఎన్నో విజయాలను సాధించాడని గుర్తు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో షమి అద్భుత ప్రదర్శన చేసిన సంగతి మరిచిపోయారా అంటూ ప్రశ్నించాడు.